ఉంటుంది అన్నమాట. ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అదెవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును అంటాడు. ఈ ప్రపంచ అధికారాలన్నీ నా చేతుల్లో ఉన్నాయి, ప్రపంచ రాజ్యాలన్నీ నా చేతుల్లో ఉన్నాయి, నువ్వు నాకు మొక్కేవనుకో నేను నీకు ఇవన్నీ ఇస్తానని క్రీస్తుతో అంటాడు. అవును, ఇవన్నీ సాతాను చేతుల్లోనికి ఎలా వెళ్ళాయి? సాతాను అంటున్నాడు నాకు అప్పగించబడ్డాయి అంటున్నాడు. ఎవరు అప్పగించారు అంటే ఆదాము అప్పగించాడు. ఎందుకంటే ఒకప్పుడు భూమిని చేసినప్పుడు భూమికి రాజు, భూమి పైన అధిపతి ఆదామే. మీకు మాట చెప్పనా, ఒకప్పుడు భూమి పైన సమస్తము దేవుని ఆధీనములో, ఆదాము ఆధీనంలో ఉండేవి. అందుకే సాతాను ఎవరిలో పడితే వారిలో స్వచ్ఛందంగా దూరేవాడు కాదు అన్నాడు. అందుకే ఆ జంతువులను కూడా బతిమాలుకోవాల్సి వచ్చింది, చివరికి సర్పాన్ని కూడా బతిమాలుకోవాల్సి వచ్చింది. ఎందుకు బతిమాలారంటే అవన్నీ కూడా దేవుని అండర్లో ఉన్నాయి. దేవుని అండర్లో ఉన్నంత వరకు సాతాను అధికారం చెల్లదు. ఈ అద్భుతమైన పాయింట్ గమనించండి, దేవుని అండర్లో ఉన్నంత వరకు సాతాను అధికారం చెల్లదు. ఎప్పుడైతే మన స్వబుద్ధిని వాడుతుంటామో అక్కడే సాతాను అండర్లోనికి వెళ్లే అవకాశం ఉంది. ఎట్లాగా సర్పం కుయుక్తిగా తన స్వబుద్ధిని వాడిందో అలాగున. అందుకే స్వబుద్ధి పైన ఆధారపడక పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము అని రాయబడింది సామెతలు 3:5. కాబట్టి దేవుని పిల్లలారా, ఇక్కడ మీకు విషయం చెప్తాను. అప్పటి వరకు అధికారం అంతా ఆదాము దగ్గరే ఉంది. ఎప్పుడైతే వాడి మాట విని వాడు చెప్పింది చేశారో అప్పుడు అధికారం అంతా వాడి చేతికి ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు లోకమంతా వాడిదైపోయింది. ఏ అధికారము ఆదాము సాతానికి ఇచ్చాడో అదే అధికారం మరలా ఆదామే సంపాదించుకోవాలి. అందుకే రోమపత్రికలో చాలా స్పష్టంగా త్వరగా వానిని మన కాళ్ళ కింద ఆయన చిదగు దొక్కించబోతున్నాడన్న మాట రాయబడింది. అత్యంత త్వరగా వాడు మన కాళ్ళ కింద చిదగు దొక్కించబడబోతున్నాడు. ఎందుకు అలా జరుగుతుందంటే ఏ మానవుడు అధికారాన్ని పోగొట్టుకున్నాడు అదే మానవుడు అధికారాన్ని సంపాదించుకోవాలి. కానీ ఇక్కడే మీకు విషయం చెబుతాను, మొదటి ఆదాము అధికారాన్ని పోగొట్టుకుంటే కడపటి ఆదాము అదే అధికారాన్ని స్వాధీనపరుచుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఇక్కడ చిన్న విషయం, మొదటి ఆదాము అధికారం అంతా పోగొట్టుకున్నాడు, కడపటి ఆదాము అధికారాన్ని పొందడానికి మార్గము సరళం చేశాడు. అధికారం మరలా మనమే పొందాలి. అందుకే వాడిని చిదగదొక్కాలి. వాడిని చిదగదొక్కాలంటే మీరు దేవునికి లోబడి వాడిని గద్దించుడు, అప్పుడు వాడు మీ యుద్ధ నుండి పారిపోవును. అధికారాన్ని ఇచ్చేసి వెళ్ళిపోతాడు, మంది మనకి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. మనం మరలా భూమిని స్వతంత్రించుకోవాలి, వాడి చేతుల్లో ఉంది. వాడి చేతుల్లో నుండి అధికారం అంతా మనం స్వతంత్రించుకోవాలంటే మనకు సాత్వికత కావాలి. సాత్వికత అంటే ఏంటి అంటే ప్రతిసారి మౌనంగా ఉండి ఏదేమైనా సైలెన్స్ గా ఉండిపోవడం కాదు. అదే నిజమైతే మోషే మిక్కిలి సాత్వికుడు, ఆయన కోపం వచ్చిందా లేదా? యేసుప్రభు అంటాడు నేను మిక్కిలి సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. మరి యేసుప్రభు కూడా కోపం వచ్చిందా లేదా? పౌలు గారు సాత్వికుడే, కోపం వచ్చిందా లేదా?